నెలలు ఆ ఉద్యమం, ఆ ఆదరణ అంతకు మించి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. నెక్స్ట్ ఆ అనుపల్లవి కానీ చరణాలు కానీ పొరపాటును కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లా, శృతి కలవట్లేదు. హల్లెలూయా. ఆ సమయంలో నేను 2 నెలలు ఒక ప్రసవ వేదన. ప్రభువా, అసలు వాగ్దాన గీతము మేము ఆరాధించి ఆనందించే ఆ ఉత్సాహం మాకు ఎలాగయ్యా అని వేదన పడుతున్న సమయంలో ప్రభువు ఆ సమయంలో నెక్స్ట్ అనుపల్లవి, ఎలా నీకు నేను జయధ్వజమయ్యా అన్నానంటే, ఎలా నీకు విజయాన్ని ధ్వజముగా ఇచ్చి ఉన్నానంటే, యేసు రక్తమే, యేసు నామమే. హల్లెలూయా. చాలా సింపుల్గా నాకు ఆన్సర్ చేశాడు ప్రభు. అయితే దానిని ఆ సరైన స్వరంలో కూర్చోబెడటానికి నేను చాలా చివరి వరకు వేదన పడాల్సి వచ్చింది. ఎవరిని అడగాలి, నాకెవరు తెలియదు. డబ్బులు పెడితే ఒక్కొక్క పాట చేయటానికి 10 లక్షల పైన ఖర్చు చేస్తూ ఉన్నారు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు. 10 లక్షల పైనే. ఎంత అమౌంట్ అనేది కరెక్ట్గా తెలియదు కానీ 10 లక్షల పైన ఖర్చు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క పాటకి. ఆ వాయిద్యాలు వాయించే వాళ్ళే కానీ, దానికి సపోర్ట్ చేసేవాళ్లే కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్సే కానీ, చాలా నిపుణులైన వారిని వాళ్ళు ఎవరైనప్పటికీ ఆ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళందరినీ ఎలాగైతే ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని ఒక పాటే. నేను ఎవరి దగ్గరికి వెళ్తానయ్యా, ఎలాగొస్తుంది అని నేను వేదన పడుతున్నప్పుడు, నాకు రాదా ఇంకా ఇది అని అనుకుంటున్నప్పుడు, నేను మీ అందరికీ అనౌన్స్ చేశాను, దేవుడు పాట ఇచ్చాడు. అది ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ సంగీతము ఆయనే ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఉండి ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను, ఇది వాగ్దాన ఉత్సాహ గీతము, వాగ్దాన ఉత్సాహ గీతం అని చెప్పి ఉన్నాను. హల్లెలూయా. అయితే దేవుని స్తోత్రం. ఆ వాగ్దాన ఉత్సవ గీతంలో ఆయన మనకి ఎలా ధ్వజమై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ 4వ వచనములో, సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి సత్యమనే ధ్వజాన్ని ఇచ్చి ఉన్నావు. భయభక్తులు కలిగిన వారికి, నువ్వెవరమైనప్పటికీ, నువ్వేమైనప్పటికీ, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితేనే సత్యమనే ధ్వజమును ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. భయభక్తులు లేకపోతే నువ్వు జెండా లేనట్టే, పడిపోయినట్టే, కిరీటం పోయినట్టే, జెండా పోయినట్టే, ఓడిపోయినట్టే. ఈ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రభువే ఈ కీర్తన ద్వారా ఈ మాసంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని నేను ఈ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు, ఈ కీర్తనలో ఆ కింద వచనాన్ని 6వ వచనాన్ని తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదును, షకేమును పంచిపెట్టెదును, సుక్కోతులోయను కొలిపించదును. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజ్యదండము. మోయాబు నేను కాలు గడుక్కును పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసిరవేయుదును. ఫిలిస్తియా నన్ను గురించి ఉత్సాహధ్వని చేయును. కోటగల పట్టణంలోకి నన్ను ఎవడు తోటుకొని పోవును, యోదోములోనికి నన్ను ఎవడు నడిపించును. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మా సహాయము చేయము. దేవుని వలన మేము శూల కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. ఈ కీర్తన అంత గొప్ప జయంతో కూడుకున్న కీర్తన. అయితే దావీదు తను నడిచిన, దేవుడు నడిపించిన మార్గములన్నిటినీ ఈ కీర్తనలో ఉంచాడు. ఈ 6వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి, దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు.
సజీవుడిగా ఆయన మనతో మాట్లాడతాడు. ఆమేన్ చెప్దామా? మన దేవుడు మాట్లాడకుండా ఉండడు. ఆయన మాట్లాడే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. హల్లెలూయా. మరి ఏ జనమునకు ఏ దేవుడు ఇలాగా ముఖాముఖి డైరెక్ట్గా మాట్లాడి ఉండలేదు, అలాగున చేసి ఉండలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ఆ మాట్లాడే దేవునికి మనం ఏం చేయాలంటే ఆయన మాటల్ని గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఆ మాటల్ని మనము ఎలాగున ఆయన పరిశుద్ధతలో నుండి మాట్లాడువాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? ఆయన పరిశుద్ధతలో నుండి మాట్లాడువాడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధములో నుండి మాట్లాడుతున్నాడని గ్రహించి ఆ పరిశుద్ధముగా, ఆ పవిత్రంగా, ఆ పవిత్రతకును అప్పగించుకున్నట్లయితే నీకు ఆయన అంటాడు పరిశుద్ధత తోడు అంటే ప్రమాణం చేస్తూ ఉన్నాడు. తోడు అని ఎప్పుడు అంటారు? అమ్మ తోడు, దేవుని మీద ఒట్టు, దేవుడి మీద కూడా పెడతాడు. ఏముంది, ఎడుజురి చచ్చిపోయాడు యేసు ప్రభు, చచ్చిపోయాడు కదండి. చచ్చిపోయిన తర్వాత ఒట్టు పెడితే ఏమైంది? దేవుని స్తోత్రం. తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెడతానండి. ఎన్ని ఒట్లైనా వేస్తావు. అత్తతోడు అను, సంతోషంగానే వేస్తావు. అత్తతోడు, అత్తపోతే మనకేందండి బాబు. అమ్మతోడు అంటానికే వెనకాడలేదు. ఇంకా అత్త, తాత వీళ్ళందరే ఉంది ఎప్పుడో పోయిన వాళ్ళు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పరిశుద్ధత తోడు. మాట తప్పడమ్మా ఆయన, మాట తప్పుడు, మాట మార్చడు, అబద్ధమాడడు. పొర్రపాటునైనా మరచిపోయే మనిషి కాదు. నరుడు లాంటి నరం లేని నాలుగుతో 46 మాటలు మాట్లాడేవాడు కానే కాదు. నమ్మదగిన మాట తప్పని దేవుడు. హల్లెలూయా. దీవించు ఇశ్రాయేలుల్ని, ఆశీర్వదించు అని చెప్తే ఆ బాలాక రాజు ఇచ్చే లంచానికి ఆశపడి శపిస్తా అని బయలుదేరితే గాడిద చేత అడ్డగించబడి ఆటంకపరచబడి ప్రాణం కాపాడుకొని శపిద్దామని వెళ్ళి ఆ స్థలంలో నిలబడితే సంఖ్యాకాండంలో చదవండి, అక్కడ రాయబడి ఉంటుంది 23:19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో జీవించమని నాకు సెలవాయిను. ఆయన దీవించెను. హల్లెలూయా. నేను దాన్ని మార్చలేను. హల్లెలూయా. మనుషులు మారుస్తారు, ఏదోదో అనుకుంటారు, ఏదేదో ఆలోచిస్తారు, కానీ మార్చేస్తారు, మొత్తం మార్చేస్తారు, మర్చిపోతారు, మాట తప్పుతారు, ఎరగనట్టుంటారు. కానీ దేవుడంట ఆయన పొరపాటున అటువంటి మానవుడు కాడంట, అబద్ధమాడువాడు కాదంట, పశ్చాత్తాపడువాడు కాదంట. ఆయన చెప్పి చేయకుండా ఖచ్చితంగా ఆయన చేయు దేవుడు. దీవించమని నాకు సెలవాయను, మార్చలేను నేను. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో అనుమతించబడిన పరిస్థితులు నీకు ఏమి ఆనవాలు కనపడకపోవచ్చు. బహుశా ఇశ్రాయేలు నడిపించిన మార్గాలు, ఇశ్రాయేలీలు నడిపించబడిన మార్గాలు కూడా అట్రీతిగానే ఉన్నాయి. ఆయన దీవించి ఉన్నాడు, అయితే వాళ్ళకి ఆ దీవిని యొక్క విలువ తెలవలేదు. అందును బట్టి వాళ్ళు సనిగారు, ఆ అనేకమైన దుష్ట దుర్మార్గపు ఆలోచనలతో ప్రవర్తించారు. ఏం జరిగింది? దేవుని ఉగ్రతకు, కోపాగ్నికి గురయ్యి ఆకులు రాలినట్లుగా అరణ్యములు వాళ్ళు సంహారకుని చేత సంహరించబడ్డారు. హల్లెలూయా. మన దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. మనము ఆయన పరిశుద్ధతకు అప్పగించుకుందుముగాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చదవబడిన మాటల్లో ఈ 60వ కీర్తన ప్రారంభముకు వెళ్తే అక్కడ ఆ కీర్తన మొదట్లో అంటాడు దావీదు, దేవా చదవండి, మమ్మను విడనాడి ఉన్నావు, చెదరగొట్టి ఉన్నావు, కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, చెయ్యి విడవబడిన, చెదరగొట్టబడిన, అయ్యా నీ కోపాగ్నికి గురైన పరిస్థితి అయ్యా అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మాట్లాడబడుతున్నవి ఎప్పుడు అంటే దావీదు మహారాజు ఇంకా సింహాసనానికి రాలేదు, రాజ్యమును స్వతంత్రించుకొని సింహాసనం మీద ఆసీనుడు అవ్వలేదు. అంతకుముందు జరిగిన సంభవాల్ని
పరిస్థితుల్ని అక్కడ వివరిస్తూ ఉన్నారు. మనము అక్కడ గమనించినప్పుడు అక్కడ మాటల్లో మీరు చదవండి 2-3 వచనాలలో, నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, బాగు చేయము, కఠిన కార్యములు చేసేదివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. చాలమ్మా. అంత భయంకరమైన పరిస్థితులు గుండా నడిపించబడిన ఇశ్రాయేలీయులు. మరి దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు పరిస్థితి, మీరు 60వ కీర్తన హెడ్డింగ్ పైన మీరు చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, యుద్ధము జరుగుతూ ఉంది సిరియన్లతో. యుద్ధము చేస్తున్నప్పుడు దావీదు ఈ పాటని, ఈ రాగాన్ని పాడినట్లుగా మనము ఆ సందర్భాన్ని చూసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. సిరియన్లతో యుద్ధం జరుగుతున్న సమయంలో అంతకుముందున్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితుల్ని ఇక్కడ దావీదు వివరిస్తున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాము. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉంది. కదిలిపోతూ ఉన్నారు, బద్దలైపోతూ ఉన్నారు, వణుకుతూ ఉన్నారు, వారు పడిపోయిన స్థితిలో ఉన్నారు. అయ్యా బాగు చేయని వేడుకుంటా ఉన్నారు. దావీదు రాజు సౌలు రాజు చేత తరవబడుతూ మంచి చేసి ప్రేమ చూపి అతనికి దెయ్యం పడితే వదిలించడానికి సితారతో దెయ్యాలను వదలగొట్టి అతను చంపుతున్నప్పుడు తప్పించుకొని పారిపోయి గుహలలో కొండలలో దావుకొని తన్ను తాను భద్రపరుచుకోవలసిన పరిస్థితి. ఇశ్రాయేలు జనాంగం అంతా చెదిరిపోయి అల్లకల్లోలమైపోయి అతలకుతలమైపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాయబడుతున్న ఈ కీర్తనను మనము ధ్యానించినప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఈ సౌలు రాజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే మన పాత జీవితం, పాత స్వభావము. అంటే ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం, పుట్టుకతో మనకు వచ్చిన బుద్ధి, మనము చేసిన ఆ పాపములు, మన జీవితంలో ఆ పాపం చేసే మనసుతో మన శరీరము అనేకమైన పాపాలకి దాసోహం అయిపోయి ఏమీ చేయనట్లుగా అంత చేసేదంత చేసి బుద్ధిమంతుల్లాగా కనపడుతున్నప్పటికీ మనం అనుభవిస్తున్న, మనకు అనుమతించబడిన భయంకరమైన పరిస్థితులు. అది వ్యాధే కానీ, అది సమస్య కానీ, అది అవమానమే కానీ, అది దిక్కుతోచన స్థితే కానీ, అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు జనాంగము దావీదు రాజు ఉన్నట్లుగా మనం కూడా ఉన్నాము. అప్పుడు ఈ సౌలు, ఈ శరీరానుసారమైన మనస్సు, ఈ పాపపు నిలయం, మన శరీరము పాపపు, చాలామంది మా ఇల్లు పలానా, మా అమ్మమ్మ నిలయము, మా తాతయ్య నిలయము, మా భార్య నిలయం అని పెట్టుకుంటారు. ఎవరి నిలయము? అది పాపపు నిలయం, అది పాపపు నిలయం. హల్లెలూయా. ఈ గృహానికి అధిపతి అని పెట్టుకుంటారే కానీ ఆ గృహంలో అధిపతియే ఉండడు. ఆ గృహంలో అంతా అధిపతులే, ఉన్నోళ్ళే అధిపతులు, ఎవరి కాళ్ళే అధిపతులు. బుడ్డోడిని కదిలిచ్చినా ఆడే అధిపతి, పెద్దామిని కదిలిచ్చినా ఆమె అధిపతి. ఈ గృహానికి అధిపతి అని ఊరగబెట్టుకుంటారు. ఈ శరీరం ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం యొక్క పాప నిలయం. దీని నుంచి విడిపించుటకు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన దేవుడు, దావీదు రాజును విడిపించిన దేవుడు, సింహాసనం మీదకి రాజ్యానికి తీసుకొచ్చే ముందు వారి కొరకు చేయాల్సిన కార్యాలు జరిగించిన దేవుడు, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కల్వారి సిలువలో పాపాలన్నీ కూడా సిలువలో ఏం చేశాడు? ఆయన పరిహరించాడు. హల్లెలూయా. ఆయన మన పాపములన్నీ వీపి వెనక తట్టు పారవేసి ఉన్నాడని రాయబడి ఉంటుంది. మన కొరకు పొంది ఉన్న గాయములు, మన పాప నిలయమైన పాపకు ఇష్టమైన ఈ జీవితం, ఈ శరీరం అంతా కూడా పాతి పెట్టబడాలి. అందుకొరకు ఆయన మనకు బాప్తిస సత్యాన్ని, ఆయన సిలువలో మరణించిన దానికి సాదృశ్యంగా మన పాపముల విషయంలో ఆ పాప నిలయం, పాప శరీరం, పాప జీవితం పాతి పెడతానికే మనం బాప్తిస్మలోకి వస్తున్నాం. హల్లెలూయా. ఈ సౌలు రాజు ప్రాచీన పురుషుడు నాశనం చేయబడాలి, పాతి పెట్టబడాలి. అప్పుడే నువ్వు దావీదు మహారాజు అయినట్లుగా నీవు కూడా ఈ ప్రాచీన స్వభావం పురుషుడిని పాతి పెట్టే అనుభవానికి, బాప్తిస్మ సత్యానికి నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈ బాప్తిస్మ సత్యంలో ఈ పాపపు శరీరం, పాపపు నిలయం అంతా నాశనం చేయబడుతుంది యేసుక్రీస్తు ప్రభు చేత. హల్లెలూయా. మీరు మరణించితురని మీరు ఎరగరా అని అంటాడు. ఆ తర్వాత ఈ పాప నిలయమైన ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది. పాప స్వభావం ఉంటుంది అంటే పాప నియమం అని చెప్పచ్చు. పాప నియమం ఇదేం చేస్తుందంటే కప్పే కొంది పైకి తన్నుకొని వస్తూ ఉంటుంది. కొంతమంది
నేను మంచోడిగా నాతో పెట్టుకోవాకు, నేను ప్రభుని నమ్ముకున్నాను కానీ మంచోడిని, నాతో కోపం వచ్చిందంటే మంచోడు, కోపం వచ్చిందంటే ఏమవుతావు నీ ఇష్టం, ఇంకా ఆగాలి నువ్వు అని రెచ్చిపోతూ ఉంటారు. అంటే ఏంది, లోపల ఉన్నది బయటకు వస్తుంది. దీన్ని ఏమంటారు, పాప నియమం. పాప నియమం, పాప నియమం అనేది లోపల దాచిపెట్టబడి ఉంది. బాప్తిజం పొందారే కానీ ఇదిగో బొడ్లో కనుక పేతురు కత్తి పెట్టినట్టుగా చప్పని తీసి మెడకాయ నరకబోయి ఆడు తప్పించుకుంటే చెవి నరకబడింది, లేకపోతే మెడకాయలు వేపేసేవాడు. ఏముంది ఆయనలో, పాప స్వభావం ఉంది, పాప నియమం ఉంది. దాన్ని ఎలా దూరపరచాలి, జీవమునిచ్చు ఆత్మ నియమం, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ పాత స్వభావం ఉంది చూసావా. ప్రాచీన పురుషుడేమో బాప్తిసంలో పాతి పెట్టబడితే నువ్వు కొత్త మనిషిగా మార్చడానికి ఈ స్వభావం అడ్డుపడతా ఉంది. దేవుని మనిషిగా మార్చబడటానికి ఈ స్వభావం అడ్డుపడతా ఉంది. పాతి పెట్టబడి నువ్వు క్రీస్తుతో పాటు లేపబడతాను. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముని మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుదువు, సాక్షిగా నిలబడతావు. యేసు నీలో ఉండి క్రియ జరిగించునుగాక. యేసు నీలో ఉండి పాపం యొక్క నియమమును, ఆ పాపపు స్వభావము జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా జయం పొందుకునేట్లుగా చేయునుగాక. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఎప్పుడు, అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడే తన కృపా మహదైశ్వర్యమును రాబోయములో కనపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఇప్పుడు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. హల్లెలూయా. ఈ ఉన్నతమైన అనుభవంలో, ఈ యొక్క శ్రేష్టమైన అనుభవంలో, ఈ యొక్క విలువైన అనుభవంలో ప్రభు మనల్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనలో ఉన్న స్వభావాన్ని అంతా తీసివేస్తా ఉన్నాడు, మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆయనతో ఐక్యమైన వారిగా, ఆయనతో ఏకమైన వారిగా, ఆయనతో ఏక మనస్సు కలిగి ఉన్న వారిగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. బాప్తిస్వంలో ఆ పాప నిలయమైన పాప శరీరం పాతి పెట్టబడితే మరి పరిశుద్ధాత్మ అభిషేకంలో అవిధేయత అనే ఆ యొక్క పాపపు స్వభావం, పాపపు నియమం అనేది మనం దూరపరుచున్నట్లుగా, జయించినట్లుగా ఆ నూతన స్వభావాన్ని మనం పొందుకుంటున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో పరిచ్ఛేదించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించి వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం. ఇప్పుడు ఎవరు అంటే నువ్వు కొత్త మనిషి, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల కొత్త మనిషి, నూతన మనిషి, నూతన సృష్టి. అలా నూతన పురుషుణ్ణి, ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడి ఇప్పుడు నువ్వు, అందుకనే పౌలు అంటాడు, జీవించుచున్నది ఇక నేను కను, జీవించుచున్నది నాలో క్రీస్తేసే. హల్లెలూయా. కాబట్టి మనం ఈ సమయంలో నాలో క్రీస్తు జీవించుతున్నాడని చెప్పినట్లుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనము 24వ వచనంలో మనం అక్కడ చదివినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, అమ్మా ఆయన యందల సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగా క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టి శరీరము మహిమ శరీరాన్ని పొందుకోవటానికి ఈ యొక్క పాత స్వభావాన్ని పక్కకు తోసేసి నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారుగా మనము పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నూతనపరచబడిన ఆ నీతిని, నూతనపరచబడిన ఆ యొక్క మంచి భక్తిని పరిశుద్ధంగా ఉండినట్లుగా మనము చేయుదుముగాక.
అలాగా మనం చేయుటకు అప్పగించుకున్నప్పుడు ప్రభువు ఆయన సింహాసనాసీనుడైన దేవునిగా మనకి గొప్ప జయం అనుగ్రహించునుగాక. దావీదు సౌలును జయించి ఎటు రీతిగా సింహాసనాన్ని రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఓ జయం పొందుకొందుముగాక, జయ జీవితం చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుటుంబం గురించి చెప్పినట్లుగా దేవుడు మన సంఘము, మన కుటుంబం, మనం సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనంలో సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. హల్లెలూయా. ఏమిటి కారణం అంటే దావీదు దేవుని ఆత్మ తనలో క్రియ జరిగించినట్లుగా ఆ యొక్క స్వభావాన్ని ఆత్మనియమం ద్వారా, జీవమిచ్చు ఆత్మనియమం ద్వారా అతను జయం పొందుకున్నాడు. సౌలు రాజు నశించిపోయి ఉన్నాడు, సిరియన్లు నశించిపోయి ఉన్నారు, ఫిలిస్తీన్లు నశించి ఉన్నారు. దేవుడు అంత గొప్ప జయం పొందుకునేట్లుగా చేయటానికి ఆత్మకు అప్పగించుకొని నూతన పరచబడటం వల్లే మనము కూడా ఈ ప్రాచీన పురుషుడైన స్వభావాన్ని, ప్రాచీన పురుషుడైన ఆ యొక్క పాపపు ఆ శరీర ఆ మనస్సుని మనము జయించుదుముగాక. హల్లెలూయా. అప్పుడు మనము ఇక్కడ చెప్పినట్లుగా సత్యము నిమిత్తం ఎత్తుపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి ధ్వజమును నిచ్చి ఉన్నావు. సత్యం అనే ధ్వజము. హల్లెలూయా. చెప్పండి, సత్యం అనే ధ్వజము. హల్లెలూయా. నువ్వు అబద్ధాలను ఎంత నైస్గా ఆడి, ఎంతమందిని సపోర్ట్గా తీసుకొని, ఎంత మేకప్ వేసినా సరే గొప్ప కోలక తప్పదు, నాశనం అవ్వక తప్పదు, నువ్వు దాని మూలాన పనిష్మెంట్ అనుభవించక తప్పదు. అయితే సత్యం కొరకు నిలవబడ్డావా, దేవుడు నీ చేతిలో జెండా పెట్టునుగాక. ఎవడో అడ్డుకోలేడు. నోబడీ కెన్ స్టాప్. ఎవడో అడ్డగించలేడు, ఆపలేడు. అటువంటి జెండా నీ ముందు పెడతాడు. ఎవరైనా అడ్డం వస్తే ఆయన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది భయభక్తులు కలిగి, నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉన్న జీవితం చేయాలి. కపటంతో, వేషంతో, మోసంతో ఉన్నావా, దేవుడు వెక్కిరింపబడడు. మన కళ్ళ ముందు కనపడతా ఉంది. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ జస్ట్ 2 రోజుల క్రితం అదిరిపాటుగా మాట్లాడి, ఏం ఆనందం, ఏం జీవితం, ఏం ఆశీర్వాదం, ఏం గొప్ప సంతోషం, ఏమి సుఖ సౌఖ్యాలు అని వారు మాట్లాడి, ఇదిగో అందరికీ దేవుడు ఉన్నాడు, కానీ ఇదిగో మనం ఎక్కడున్నామో తెలుసా? గాడ్లెస్ టౌన్. దేవుడు లేడు ఇక్కడ. మన సంతోషమే దేవుడు, మన కడుపే దేవుడు, మన వినోదమే దేవుడు, మనం అనుకున్నది జరిగించడమే దేవుడు, మనం ఎలా కావాలంటే అలాగా చేయటమే దేవుడు. మనం ఎటువంటి పాప సంతోషాలను అనుభవించాలో, విచ్చలవిడిగా చేయాలో ఎవడు ఆపలేడు. అయ్యే మన దేవుళ్ళు అని అనుకున్న దానికి విపరీతమైన ఆ పనిష్మెంట్ అక్కడ. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటానికి కూడా ఆనవాళ్ళు లేకుండా వాళ్ళ కొంపలన్నీ కూడా ఒక్కసారి సర్వనాశనం అయిపోయినాయి. ఎంత భయంకరమైన, ఇంతకంటే సమాధానం ఈ ప్రపంచానికి అవసరమే లేదు. అంత భయంకరమైన ఉగ్రత. అతిశయించువాడు భూమి మీద నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే. అది కాదులేండి, అదేదో జరిగిందిలే, కాదు. వాళ్ళు విర్రవీగిన దానికే దేవుడు ప్రవచనాలను కూడా ఆ ముందుగానే బయలుపరిచి ఉన్నాడు. ఆయన ఉగ్రత నుంచి ఎవడు తప్పించుకోలేడంట, విర్రవీగుతా ఎవడు కూడా నిలబడలేడట. సత్యము నిమిత్తము ఆయన ఎత్తుపట్టుటకు భయభక్తులు గల వారికి ఒక ధ్వజం నియమించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ చదివినప్పుడు ఇశ్రాయేలులో దేవుని ఎడల ఒక భయభక్తులు, దావీదు వారి పక్షాన ప్రాణం లెక్క చేయకుండా పోరాడటం చూసి, ప్రయాసపడటం చూసి, భారం వహించడం చూసి, దావీదు యొక్క నడిపింపును బట్టి, దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి వెంటనే వారందరూ కూడా సమకూర్చబడినట్లుగా, ఐక్యపరచబడినట్లుగా, అందరూ ఆ జెండా కింద వచ్చినట్లుగా. హల్లెలూయా. చెదిరిపోయి ఉన్నాము. చదవండి 60వ అధ్యాయం 1వ వచనంలో. 1వ వచనం. విడనాడి ఉన్నావు, చెదరగొట్టబడి ఉన్నావు, కోపపడితివే అని చెప్పబడిన పరిస్థితులన్నీ కూడా మరలా తిరిగి దేవుడు ఆయన ఒక ధ్వజముగా ఉండి ఆ చెదిరిపోయిన ఆ సైన్యము, ఆ యొక్క సైనికులు అందరూ కూడా మరలా ఆ ధ్వజం దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు, ఆ జెండా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఏక మనస్సు కలిగి ఉంటా ఉన్నారు. కొంతమందికి సంఘాల్లో, కుటుంబాలకి
దాన్ని ఏమంటారు, శృతులు ఉండవు. ఆ కుటుంబాల్లో కూడా కొంతమందికి శృతులు ఉండవు. వాళ్ళ మనసుల్లో ఏమేమో కొనిపెట్టలేదని, ఏమో అనుకున్నది జరగలేదని, ఏదో చేయలేదని, వాళ్ళ మాట వినలేదని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి ఆ పరిస్థితి అంతా ఏంటంటే చెదరగొట్టబడిన పరిస్థితి, అల్లకల్లోలమైన పరిస్థితి. వాళ్ళు అనుకున్నది వాళ్ళ మనసు, వాళ్ళ పంతం నెగ్గాలనుకునే స్థితి అంతా కూడా చేయవిడవబడిన పరిస్థితి. అటు పరిస్థితుల నుంచి విడిపించి ఒక జెండా కిందకు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దావీదు రాజు యొక్క ఆ జెండా కిందకి అందరూ వస్తూ ఉన్నారు. ఆ సత్యం అనే జెండా కిందకి ఆ సైనికులందరూ వస్తున్నప్పుడు దేవుడు వారి పక్షాన ఉండి వారిని బట్టి మనం గమనించినప్పుడు వారికి ఎంత గొప్ప జయం ఇచ్చి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. 60వ కీర్తనలో మనం చదివినప్పుడు 11వ వచనం చదవండి. సూరకార్యములు చేయదము. హల్లెలూయా. సైనికులందరూ వచ్చి ఒక మాట మీద, ఒక తాటి మీద నిలవబడినప్పుడు దావీదు పక్షాన దేవుడు సత్యమనే ఆ ధ్వజం కలిగి ఉన్నాడు ఎగిరినప్పుడు వాళ్ళు ఎంత బలంగా పోరాటానికి వాళ్ళకి ఎంత బలం వచ్చినది, వాళ్ళు ఎంతగా వాళ్ళు దేవుని బట్టి ధైర్యాన్ని పొందుకున్నారు అంటే మనం అక్కడ గమనించినప్పుడు శత్రువు వీళ్ళని చూస్తేనే వణికేటట్లుగా ఉంది. ఏంటి రహస్యం అంటే పరమగీతాల గ్రంథంలో సంఘమును గురించి ఎంత గొప్ప మాట చదువుతామంటే పరమగీతాల గ్రంథంలో చూడండి, అక్కడ వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని మనం చదువుతాం. అట్లా భయపడేటట్లుగా దేవుడు వారికి ధ్వజముగా ఉన్నాడు. అటువంటి సైనికులు ఆ దావీదు రాజు సైన్యాన్ని చూస్తుంటే వణికేటట్లుగా ఉన్నారు. మనం కూడా భయభక్తులు కలిగి నీతి యథార్థమైన భక్తి కలిగి ఉండి దేవుని కొరకు, దేవుని సత్యం కొరకు మనం నిలవబడి వారమైతే శత్రువు భయపడునుగాక, శత్రువుకు వణుకు పుట్టునుగాక. ఏమిటి ఆ రహస్యం అంటే సత్యం అనే ధ్వజం వలన 21వ కీర్తన 5వ వచనం, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. హల్లెలూయా. ఎవరి నామాన్ని బట్టి? ఇదంతా నేనే సాధించా, నేను సంపాదించింది, ఇదంతా నేనే కష్టపడి తెలివితో దివారాత్రాలు పోరాడి ప్రయాసపడి ఎంతగానో చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. దావీదు అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నువ్వు తిరస్కరించావు చూసావా, నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సైన్యములకు అధిపతియగు ఆయన నామములో నీ మీదకు వస్తా ఉన్నాను. ఆయన కత్తి చేత ఈటి చేత జయించువాడు కాదు, ఆయన నామంలో నీ మీదకు వస్తున్నప్పుడు ఆయన నామమే ధ్వజం. హల్లెలూయా. ఆ మైండ్ పనిచేయదు. యేసునామం అనగానే, యేసునామములు అనగానే శత్రువు పనిచేయదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు ఇష్టానుసారంగా ఉండే వేసవేస్తా యేసునామం అంటుంటే నాకు తెలుసురా బాబు, పేతురు తెలుసు, నజరేయుడైన యేసు తెలుసు, అపోస్తలుడైన పౌలు తెలుసు, నువ్వెవడురా? యేసునామము పరిశుద్ధమైన వారికి, భయభక్తులు కలిగిన వారికి, నీతి యథార్థమైన భక్తి చేసే వారికి ధ్వజము. పిచ్చి పిచ్చి అలవాట్లు, యాశాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చిగా జీవించే వాళ్ళకి పనిచేయదు ఆ నామం. వాళ్ళకలాగా అనొచ్చు, నువ్వు పనిచేయదు, ఉపయోగం ఉండదు. ఆయన నామమును ధ్వజంగా ఎత్తి ఉన్నప్పుడు శత్రువు గడగడ వణికిపోతూ ఉంది. ఆయన నామములో జయం పొందుకొందుముగాక, ఆయన నామంలో జ్ఞానం పొందుకొందుముగాక, ఆయన నామంలో ఆశీర్వాదం అద్భుతములు పొందుకొందుముగాక. శత్రువు మనల్ని చూసి వణుకున్నట్లుగా ఆయన నామం మనకు ధ్వజమై ఉన్నది. ఆ తర్వాత ఇంకో విషయం గురించి రాయబడి ఉంది పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. విందుశాల ఏంటి? విందుశాలలో ఏముంటుందండి? కావలసిన మంచి భోజనం ఉంటుంది, రకరకాలన్నీ ఉన్న భోజనం. ఏమిటి నీ విందు? పౌలు అంటా ఉన్నారు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందులే, పరిశుద్ధాత్మల ఆనందమే నీ భోజనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మల అభిషేకంలో ఆనందిస్తున్న నీవు, ఆత్మల అభిషేకంలో ఆనందించి దేవుని యొక్క ఉపదేశంతో, దేవుని యొక్క మర్మములతో నింపబడిన నీవు ఎంత బలంగా ఉంటావు. ఆయన ఏమంటాడంటే ఆయన ప్రేమే నీ ధ్వజం. ఆయన విందు ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ ఎందులో ఆనందం అంటే ఊరకనే ఇస్తాడా? ఆయన ప్రేమను ఊరక పొందుకోగలుగుతావా? ఆయనను ప్రేమించినట్లుగా ఆయన నీకు ధ్వజమై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ దేవుణ్ణి ప్రేమించలేరు, అందరూ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేరు, అందరూ దేవుణ్ణి తమ దేవునిగా, నా దేవునిగా అని చెప్పినట్లుగా నిలబడలేరు. ఆయన
ప్రేమను ఎవరినైతే విందుశాలకు తీసుకెళ్ళి ఆయన అభిషేకించుకుంటాడు, ఆయన వాళ్ళలో తండ్రి ప్రేమను కుమ్మరిస్తాడు. ఆ తండ్రి ప్రేమ వారు నీతి కొరకు, సమాధానం కొరకు, పరిశుద్ధాత్మల ఆనందంతో నింపబడి అక్కడ చెప్పినట్లుగా చెలికాండ్ల కంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించున్నాడని చెప్పినట్లుగా నేను ఒక శూరునికి సహాయం చేస్తున్నట్లుగా ఆయన ప్రేమయే మన ధ్వజం. హల్లెలూయా. ఈ జయం నీకు ఎలాగొస్తా ఉంది? ఈ విజయాన్ని ఎలా పొందుకుంటా ఉన్నావు? ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన జయం అనుగ్రహిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక, సంఘములో మహిమ కలుగును గాక. అత్యధికమైన జయము ప్రేమ వలన. హల్లెలూయా. ఆ ప్రేమకు పాత్రుడు అవ్వాలంటే ఊరకే ప్రేమ పూర్ణుడా అని అన్నలాగా పాడితే సరిపోదు. అది మనలో ఉండాలండి, అది మనలో ఉండాలి. అది లేకుండా ఊరక పాడుకుంటే నాకు తెలుసులేరా, నాకు తెలుసు నీ ప్రేమ ఎంతో తెలుసు, నీ ఎంత సరుకుందో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, మీలో గొప్పవాడుగా ఉన్నవాడు ఆ ప్రేమ మనసుతో పరిచర్య చేయాలి. గొప్పతనాన్ని కోరుకుంటున్నారా? నా దగ్గర నా కంట్లో పడాలని, నాకు విలువైన వారిగా ఉండాలనుకుంటున్నారా? మీరు పరిచర్య చేయాలి ప్రేమతో. హల్లెలూయా. సేవ అంటే ఏందో తెలుసా? దేవుని యొక్క ప్రేమ పొందుకున్న వారు చూపించే ప్రేమే సేవ. హల్లెలూయా. వేరే వాళ్ళు చేయలేరండి. ఆ ప్రేమ లేని వాళ్ళు ప్రేమను ధ్వజముగా ఆయన విందుశాలకు తీసుకెళ్ళి ఏంటంటే ప్రేమను ధ్వజముగా ఎత్తి ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తినప్పుడు ఇంకెట్లా ఉంటుందంటే, ఎంత పెద్ద శత్రు అయినా సరే, ఎంత పెద్ద దురాత్మల సమూహం అయినా సరే, ఎంత చీకటి శక్తులైనా సరే, ఎన్ని వందల వేల మంది చేతబడులు చేసేవాళ్ళైనా సరే, ఆయన ప్రేమ యొక్క ధ్వజం ముందు గడగడ వనకాల్సిందే. టెక్కెమలనెత్తిన సైన్యం వల్లే నువ్వు భయం పుట్టించిన దానివి నా సఖీ, నువ్వు తిర్సా పట్టణమంతా సుందరమైన దానివి, టెక్కములనెత్తిన సైన్యం వల్లే భయము పుట్టించిన దానివి, టెరిఫిక్ ఆర్మీ, గడగడ వణుకు పుట్టుతుంది. ఆ సైన్యాన్ని చూస్తే అది గాడ్స్ ఆర్మీ, అది దేవుని సైన్యము, అది క్రైస్ట్ ఆర్మీ, అది క్రీస్తు సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఈ ప్రేమ అనే ధ్వజం కింద రావాలి. సత్యం అనే ధ్వజము, ఆయన నామం అనే ధ్వజము, ప్రేమ అనే ధ్వజము. హల్లెలూయా. సరిపోతుందా ఈ రోజుకి? అసలు మెసేజ్ అయితే ఆ కింద చెప్పినట్లు గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిం నా శిరస్త్రానము, యూదా నా రాజదండము, ఫిలిస్తియాని నేను ఫిలిస్తియాను ఉత్సాహధ్వని చేయుము. చాలమ్మా చాలు. ఇంకా కింద ఉన్నవన్నీ కూడా అవన్నీ వివరించాలి. అయితే ఈ రెండు విషయాలను వివరించడానికి కొంత సమయము, ఆ రెండు విషయాలు కూడా చాలా ఫాస్ట్గా చెప్పాలి. సమయం అయిపోయింది. మళ్ళీ పాస్టర్ గారు పెద్ద మెసేజ్ చెప్పారని చెబుతాడు. మళ్ళీ మీకు చాలా ఇంకో గంట సేపు మెసేజ్ అవుద్ది మొత్తం. ఇంకా రెండు విషయాలన్నా మీతో చెప్పాలి కనీసం. ఒకటేమో అది షకేమును పంచిపెట్టేదును, సుక్కోతులోయను కోల్పించేదును అని చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప జయం పొందుకొని ఆయన సత్యం వల్ల, ఆయన భయభక్తులు కలిగి నీతి, పరిశుద్ధత, యథార్థమైన భక్తి చేయటం వల్ల, ఆయన ప్రేమను ధ్వజము, ఆయన యొక్క నామమును ధ్వజముగా పొందుకొని ఇంత గొప్ప మంచి దేవుని సైన్యంగా మారిన నీవు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధతతోడని ప్రమాణము మాట ఇచ్చి ఉన్నాను, ప్రకర్షించదును, షకేమును పంచిపెట్టెదను. ఏమిటి షకేము? షకేము మనం గమనించినప్పుడు ఈ షకేమును గురించి ఎందుకు ఇక్కడ పంచిపెట్టేది అంటున్నాడంటే, ఈ షకేము దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ షకేములో ఏమున్నదంటే, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులందరినీ కూడా అక్కడ వారందరినీ సమృద్ధి కలిగి సంతోషంగా ఉండేటట్లుగా అక్కడంతా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ చనిపోయే సమయంలో ఒక మాట చెబుతాడు, మీరు నా ఎముకలను ఇక్కడ ఉంచొద్దు, నా పెట్టిని ఇక్కడ ఉంచొద్దు. పెట్టిలో పెట్టిన తర్వాత ఎముకలే కదా అయ్యేది, శరీరం ఉండదు కదా. నా ఎముకలను ఇక్కడ ఉంచొద్దు. వీటిని ఏం చేస్తారంటే, మీరు ప్రయాణం వెళ్ళేటప్పుడు వీటిని తీసుకెళ్ళండి అంటాడు. మీరు ఈ మాటను మీరు చదువుకోండి. ఆదికాండం 50వ అధ్యాయము 25వ వచనంలో ప్రమాణం చేసుకుంటాడు, నా పెట్టెను, నా ఎముకలను ఇక్కడ ఉంచొద్దు అని. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనంలో ప్రమాణం చేయించుకుంటాడు. వారు ఆ రీతిగానే యోసేపుకు మాట ఇచ్చిన రీతిగానే వారు ఆ పెట్టిన ఎముకలు తీసుకొని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 32వ వచనం, ఇది చదవండి మాట. యెహోషువ 24:32. యోసేపు ఎముకలను, ఐగుప్తులో నుంచి తెచ్చిన యోసేపు ఎముకలను షకేములో అనగా యాకోబు
100 వరహములకు షెకెములో అని పాతిపెట్టింది. షెకెములో ఏమున్నాయమ్మా? యోసేపుని తీసుకొచ్చిన, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన యోసేపు యొక్క ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఈ షెకెమంతా ఎముకలను కూర్చే దీన్ని సాదృశ్యంగా ఉన్నది. ఈ ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నది? మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. సంఘం ఎవరు? క్రీస్తు శరీరం అనేది సంఘము. క్రీస్తు శరీరం అనేది సంఘములో, ఈ సంఘములో ఉన్న అందరూ కూడా, ఈ సంఘాలన్నీ కూడా ఏమై ఉన్నాయంటే అవయవములు. ఏమిటాయి? అవయవములు. ఒక్కొక్క అవయవంలో ఏముంటుంది చెప్పాలి. ఈ చెయ్యి అవయవం ఏముంటుంది దీంట్లో? ఈ కాలు అవయవం ఏముంటుంది దీంట్లో? ఎముక, మాంసం. ఎముక దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఉపదేశానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ మాంసం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే కృపకి సాదృశ్యంగా ఉన్నది. ఈ షెకెము ఈ యొక్క ఎముకలకు సాదృశ్యంగా ఉన్నది. మనము దేవుని యొక్క ఉపదేశానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు అప్పగించుకొని, దేవుని కృప మీద ఆధారపడి దేవుని యొక్క ఆ చిత్తానికి అప్పగించుకోవాలి. దానికి సాదృశ్యంగా ఉన్నది. అదే సమయంలో ఎముకల గురించి ప్రతికూలమైన అంటే అది అనుకూలమైన మాట కాదు, కానీ ప్రభు శాస్త్రులు, పరిచయులను వేషధారులు అని తిడతాడు. మత్తయి సువార్త మీరు చదవండి 23:27 వచనంలో, అయ్యో వేషధారులైనా శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. మీరు పైకి శృంగారం అలంకరించినట్లుగా మీరు అట్లా కనపడుతున్నారు, కానీ లోపల చచ్చిన వారై ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. పైన సమాధి చూడండి ఎంత ఖర్చు పెట్టి కాస్ట్లీగా చేస్తారు, కానీ లోపల ఏముంది? అట్లనే మీ లోపల ఉన్న మీ హృదయం, మీ మనస్సు అట్లా వేషధారణగా ఉంది. అలాగున్నారని చెప్తున్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే దేవుని యొక్క ఉపదేశంగా చెప్పరు, కల్పిస్తూ ఉంటారు. అనేకమైన లేనిపోయినవి తీసుకొస్తూ ఉంటారు. చర్చిని వ్యాపారంగా చేస్తూ ఉంటారు. చర్చిని దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినట్లుగా ఆ క్రమంలో ఉండేట్లుగా చేయరు. అనేకమైన ఏలంపాట్లు ఉంటాయి, చీటీపాట్లు ఉంటాయి, అనేకమైన రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి, అనేకమైన స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పనులు ఉంటాయి. చర్చి అలా మారిపోతూ ఉంది. కల్పితమైన ఉపదేశాలతో, కట్టుకథలతో అలాగా అట్లా దేవుడు అందుకనే, యేసుప్రభు అందుకనే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి, నా మందిరం నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా చేస్తారా? దొంగల గుహగా చేస్తారా? ప్రార్థన ఉండాలి కదా. హల్లెలూయా. మీరు ఇంట్లో ఉండి పని చేయకుండా ఇంట్లో ఉంటే ప్రార్థనకు రావాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఉపదేశము, ఆ ఎముక చేత, ఆ కృప, ఆ మాంసము చేత, ఆ శరీరం ఎలా ఎముక పుష్టిగా ఉంటే ఎట్లా ఉంటుంది? ఈ కండ కనుక బలంగా ఉంటే అట్లానే కృప చేత, ఉపదేశం చేత నువ్వు బలం పొందుకొని చక్కగా అతకబడి అంటుకట్టబడాలి. హల్లెలూయా. నింపబడాలి, అభిషేకంతో ఆనందించాలి, దేవునికి ప్రయోజనకరంగా మార్చబడాలి. ఇగో ఇట్లా వేషధారణగా ఉండేట్లుగా మీరు ఉండకండి అని దానికి సాదృశ్యంగా ఉన్నది. మనం దేవుని వాక్యంలో గమనించినప్పుడు అక్కడ 2 తిమోతిలో 6:3 వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు, పౌలు చెప్తా ఉన్నాడు, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన ఆ బోధన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. అనేక మంది మీరు గమనించండి, యేసు ప్రభువుది ఏమి లేదు, తండ్రి అనే దేవుడే ముఖ్యం అంటారు, యేసునామలో బాప్తిసం అంటారు. కొంతమంది అయితే అదిగో ఆ ఫలానా పాస్టర్ గారే దేవుడు, ఆయనలో యేసుక్రీస్తు పుట్టాడు, ఆయనే యేసుక్రీస్తు. వేల మంది ఉన్నారు అలాంటి సంఘాలు. అంత తప్పుడు బోధలు, తప్పుడు క్రమం, తప్పుడు యొక్క ఉపదేశాలతో వాళ్ళు బైబిల్ కాకుండా అనేక పుస్తకాలు రాసుకొని వాటిని అనుసరిస్తూ ఉన్నారు, వాటి ప్రకారం చేస్తున్నారు. మరియమ్మ దేవుడు, యేసు ప్రభు కంటే ముందున్న ఆమె, యేసు ప్రభు పుడతానికి ఆమె కాబట్టి ఆమె దేవత, ఆమెకు పూజలు, అలాంటి చేసేవన్నీ కూడా తప్పుడు ఉపదేశాలు. మనం కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఆమె పేరు మీద తిరణాలు పెడతారు, ఆమె పేరు మీద అనేకమైన ఎంత బిజినెస్, డబ్బులు పోగు చేసుకుంటానికి ఆ తిరణాల్లో అనేకమైన కార్యక్రమాలు, బిజినెస్. వాళ్ళందరికీ కొట్లు ఇస్తే వాళ్ళందరూ వేలు ఇస్తారు. ఇదంతా మోసం. మీరు ఇలా చేస్తున్నారు. యేసు ప్రభువుని సిలువ వేసి అంత కచ్చిపడతానికి కారణం ఏంటంటే ఆయన కొరడా తీసుకొని వ్యాపారం చేసే వాళ్ళని, ఆ దేవాలయం దగ్గర ఉన్న ఈ రోకలు మార్చే వాళ్ళని, ఈ పావురాలు అమ్మే వాళ్ళని, వీళ్ళందరినీ ఏం చేశాడు? కసిదేరా కొట్టు వదిలిపెట్టాడు. అది కచ్చి పెట్టుకున్నారు, దేశం పెట్టుకున్నారు. హల్లెలూయా. ఉపదేశానికి మనం అప్పగించుకుంటానికి మనము దేవుని యొక్క ఆ క్రమంలో నిలిచి ఉందుముగాక. ఆ తర్వాత మనము 2వ మాట చదువుకుందాం. సుక్కోతు లోయను కొలిపించెదను.
ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ యాకోబు సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చినట్లుగా చదువుతూ ఉన్నాం. సుక్కోతు అనే ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించును. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడిను. ఈ సుక్కోతు అనే పేరు ఎందుకు పెట్టబడిందంటే, అతను ఒక ఇల్లు కట్టించుకున్నాడు. అతడు ఎప్పుడు లేనిది ఆ పశువులకు కూడా అట్లా పాక వేయించున్నాడు. అప్పుడు వరకు తన తాత అయిన అబ్రహాము కానీ తన తండ్రి అయిన ఇస్సాకు కానీ ఇల్లు కట్టించుకోవటము, ఇళ్లల్లో ఉండటం అనేది లేదు. వాళ్ళు గుడార నివాసులుగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యాకోబు గుడార నివాసి, ఇస్సాకు గుడార నివాసి. ఈయన ఇల్లు కట్టించుకుంటున్న అనుభవంలో ఉన్నాడు. అంటే ఏంది, ఈయన ఆ ఆటిని బట్టి, ఆ సంతోషాలను బట్టి, ఆ లగ్జరీ లైఫ్ను బట్టి, ఆస్తులను బట్టి ధనవంతుడి కనుక నా ప్రాణము తిను, తాగు, సుఖించు, సంతోషించు, అవి పగలగొట్టి ఈ గట్టు, ఇంకోటి చేయి, అవి చేయి, ఈ చేయి అని అనేకమైన ప్లాన్స్లో ఉంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిని ఏం తెలియపరచబడతా ఉన్నది. సుక్కోతు అనుభవంలో ఈయన ఇల్లు కట్టి లగ్జరీగా గొప్పోళ్ళలాగా ఉన్నప్పుడు ఈయన గొప్పతనాన్ని, ఈమె గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని చూపించుకుంటానికి ఇదేనా ఏం చేసింది? ఇంట్లో చెప్పకుండా తిరణాలకి తిరిగి వచ్చింది. ఏమైంది? తిరణాలకి తిరిగి వచ్చినప్పుడు జరగకూడదు. చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో తెలియదండి. తిరణాలకి తిరిగినట్టుగానే తిరుగుతూ ఉన్నారు. అప్పుడేదో ఒక రోజు 2 రోజులు తిరణాలు, ఇప్పుడు ప్రతిరోజు తిరణాలే. ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడితనం, మగోళ్ళకు ఆడవాళ్ళతో, ఆడవాళ్ళకి మగోళ్ళతో విచ్చలవిడితనమైన తిరణాలు తిరుగులాటే. ఏం జరిగింది? పాడు చేయబడింది, చెరపబడింది, అపవిత్రపరచబడింది. ఆమె జీవితం స్మాష్ అవుట్, నాశనం అయిపోయింది. ఆ సుక్కోతులు ఇంకో జరిగిన సంభవం, చెల్లి అట్లా అయిందని చూసి విపరీతమైన పురుషునికి వచ్చే కోపం అంట మహావేంద్రమైంది. గుదికాల నరాలను దింపినట్టుగా, రండి మంచిగా ఉందాము, నీకు మా చెల్లిని ఇస్తాంలే అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న మొగోళ్ళందరినీ చంపి పడేశారు ఈ మొనగాళ్ళు ఇద్దరు. చూడండి, యాకోబుకు మనశ్శాంతి లేదు, గందరగోళం అయిపోయి ఉన్నాడు. యాకోబు పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. ఎంత గడగడ వణికి భయపడాల్సిన పరిస్థితి. సుక్కోతులో అతను చేసిన పని ఏంది? తనకున్న డబ్బుని, ఆస్తిని, తను సంపాదించుకున్న వాటిని దేవుని మహిమపరచడానికి, దేవుని కొరకు, దేవుని యొక్క మార్గంలో నడిపించబడటానికి అప్పగించుకోవాల్సింది పోయి, ఇంకా తన మందను వృద్ధి చేసుకోవాల్సింది పోయి ఏం చేశాడండి ఇతను? అందుకని తిమోతి పత్రికలు అంటాడు, అంటే చదవండి అక్కడ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం అంటాడు. మనం గుడార నివాసులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాం. మన మనసంతా డబ్బు మీద, ఆస్తుల మీద, ఆటి మీద, ఈటి మీద అవన్నీ ఉండాలి. అంతవరకు ఆటి మీద అయ్యే ప్రపంచం, అదే గొప్పతనం. అట్లా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. మొదటి తిమోతి పత్రికలోని 6వ అధ్యాయంలో మనం 9వ వచనం 10వ వచనం చదివితే, ధనవంతుల కొరకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమైన హానికరమైన దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుష్యులు నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇదే జరిగింది యాకోబుకి సుక్కోతులో జరిగిన. చాలామంది డబ్బు వచ్చేటప్పటికి నేను గమనిస్తూ చూస్తాను, అదేమన్నా పెద్ద గొప్పతనమా ఆ డబ్బు సంపాదించడం? మొన్న అడుక్కునేవాడు ఎవడో చదివాను, వాడు ఎన్ని కోట్లు సంపాదించాడంట. అడుక్కునేవాడు డబ్బు సంపాదించడం గొప్పతనం ఏముంది? మా మామ అంటూ ఉండేవాడు, అరే కుక్కకు కూడా ఒక మంచి రోజు వచ్చిద్దిరా అంటే, కుక్క లగ్జరీగా ఏసీ రూమ్లో పెద్ద మంచంలో హ్యాపీగా పనుకుంటా, అది ఊపుకుంటా, దానికి అసిస్టెంట్లు స్నానం చేపించడానికి, దానికి వంట వండడానికి కుక్కకి కుక్క కంటే మంచి రోజు రాదు. వాటిని బట్టి అది చేయించి గర్వించి ఎర్రవీగి అహంకారపడితే, నేను సంపాదించా, ఏంది నువ్వు సంపాదించేది? మురికి గొడ్డ నీ నీతి, నీ గొప్పతనం ఒక దెబ్బక టప్ అంటది బుడగలాగా. నీ ఆయుష్ ఏపాటిది? దేని మీద మనసు ఉంచాలి? ఉన్నాయి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సుక్కోతులు యాకోబు చేసిన పొరపాటును, అదే ఇంకో మనము ఈ సుక్కోతులు ఉండవలసిన అనుభవం ఈ గుడారపు అనుభవం. ఈ గుడారపు అనుభవం ఏంటి అంటే, ఈ గుడారపు అనుభవం ఎందుకు ఉండాలి అంటాడంటే, యాత్రికులు, పరదేశులు కొంతమంది చూడండి వలస వెళ్ళి ఊర్లకి
వాళ్ళు ఏం చేస్తారు? పాకలాగేసుకొని దాంట్లో ఉండి పనులు చేసుకొని పొట్ట గడుపుకుంటా 4 రూపాయలు దాచిపెట్టుకొని మళ్ళీ ఆ ప్లేస్లో నుంచి మళ్ళీ పనున్న చోటకి వెళ్తారు. అక్కడ అయిపోయిన తర్వాత ఈ గుడార నివాసులుగా మనకు ఒక గుడారం పర్మనెంట్గా నిత్య నివాస పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది. అందుకని మనం ఇక్కడ ఎట్లా ఉండాలంటే గుడార నివాసులుగా ఉండాలి. ఇదే పర్మనెంట్ ప్లేస్ అన్నట్టుగా పాతుకుపోయి నాది 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 అని వాదులు ఎడుకుంటా, నాది నాది అని గొప్పతనం చూపించుకుంటా మనం ఉండకూడదు. యాకోబు, ఈ అబ్రహాము, ఇస్సాకు వీరు గుడార నివాసులుగా ఉన్నట్లుగా మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుతాం మనం. అక్కడ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 19వ వచనం నుంచి చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశం దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశంలో కూడా ఎట్లా ఉన్నాడు? పరవాసులయ్యారంట. అంటే ఏంది దాని అర్థం? కింద వచనంలో ఉంటుంది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడంట. పునాదులు కలిగిన పట్టణము అది నిజంగా చెప్పాలంటే ఎవరి కొరకంటే కొత్త నిబంధన సంఘం కొరకు. వారు ఉండేది ఎక్కడ? నూతన ఆకాశంలో ఉంటారు. పునాదులు కలిగిన పట్టణం నూతన యెరూషలేము పట్టణం, నూతన ఆకాశంలో వీళ్ళు ఉంటారు. అయితే దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట అబ్రహాం. హల్లెలూయా. కాబట్టి మనము ఆ గుడార నివాసిగా ఉండి ఆ పట్టణం కొరకు ఆయనే ఎదురు చూస్తూ అట్లా ఉంటే మరి మనము ఇంకెంతగా మనము ఈ భూమి మీద దేవుని కొరకు ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ నూతన యెరూషలేము కొరకు కనిపెట్టుకోవాలి, జాగ్రత్త పడాలి, మనల్ని భద్రపరుచుకోవాలి. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు కదా, పరిశుద్ధత తోడు అని మాట ఇచ్చి ఉన్నాడు. అయితే మనం నిర్లక్ష్యంగా ఉంటే పౌలు అంటారు కదా, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా. చూడండి ఎన్ని లక్షల మంది బయలుదేరారు వాగ్దాన భూమికి, ఎంత సైన్యము, ఎంత కాల్బలం బయలుదేరింది. అయితే ఎవరు దాంట్లో ప్రవేశించిందంటే నడిపించిన మోషే, ప్రధాన యాజకుడైన అహరోను, అంత సంగీతంతో నడిపించిన మిరియామక్క. ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? 2 మాత్రమే ప్రవేశించారు. వాళ్ళెవరు? యెహోషువ, కాలేబు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన గొప్ప కార్యము వలన మనము ఆ కృపా మహదేశ్వరంలో నిలిచి ఉన్నాము. మనం జాగ్రత్తగా అప్పగించుకొని ముందుకు సాగుదము గాక. మనకు ఆ నూతన యెరూషలేమే మనకి అది నిత్య నివాస స్థలమై ఉన్నదని అప్పగించుకుందుము గాక. అందరం ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి, అందరూ మోకరించాలి, ఒక్క సెకండ్లో మోకరించాలి. కళ్ళు మూసుకొని వెంటనే మోకరించి ప్రభు వైపు మనసు నిలుపుదాం. కోరిలు కాసుకుంటున్న ఒక వ్యక్తిని, నా కాపరి అని పాడుకుంటూ మురుసుకుంటూ ముచ్చట గులిపేటట్టుగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు కోరుకొని ఆ గొప్ప జయాన్ని ఫిలిస్తీయుల మీద ఇచ్చి ఆయన నామమును ధ్వజముగా, ఆయన సత్యమును ధ్వజముగా, ఆయన ప్రేమను ధ్వజముగా గొప్ప మహారాజుగా, నాయకుడిగా చేయటానికి ఆయన నడిపించిన మార్గాల్లో చెదరగొట్టి ఉన్నాడు. అనేకమైన ఆటంకాలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన పరిస్థితులు తట్టుకోలేనట్లుగా ఉన్న వాటన్నిట్లో కూడా దేవుడే వారిని ఆదుకుంటూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే వాటన్నిట్లో కూడా ఆయన జరిగిస్తున్న కార్యం ఏందో తెలుసా? పరిశుద్ధత, నీతి, యథార్థమైన భక్తి కలగచేయటానికి ఆ పాత స్వభావము, ఆ ప్రాచీన పురుషుడైన సౌలు అడ్డు వరుస్తూ ఉన్నాడు. ఆ ప్రాచీన పురుషుడైన సౌల్ని బాప్తిసంలో పాతి పెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినట్లుగా మనం ప్రాచీన పురుషుని పాతి పెట్టాలి. మన కొరకు ఆయన తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మాభిషేకాన్ని, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించినట్లుగా, మనల్ని నూతన సృష్టిగా ఆయనతో లేపబడిన వారిగా మార్చబడినట్లుగా, మనల్ని సిద్ధపరిచినట్లుగా, మనలో ఒక భయభక్తులను, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను ప్రేమించే మనస్సును ఉంచినట్లుగా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సత్యమును ధ్వజముగా ఇస్తూ ఉన్నాడు. అటు రీతిగా ఉండే వారికి ఆయన నామమును ధ్వజముగా ఇచ్చుచున్నాడు. అదే సమయంలో ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తుతున్నాడు. మనము అప్పగించుకొని వారు ఎటు రీతిగా అయితే
ఆ యొక్క ఉపదేశంలో లేకుండా కల్పితమైన వాటిని కలిగి ఉండేటట్లుగా ఆ షెకెములో వారు అట్లా నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అట్రీతిగా ఉండకూడదు. అదే సమయంలో ఆ సుక్కోతు లోయ అనుభవంలో ధనాపేక్షను బట్టి కాకుండా మనము ఈ లోకమందు గుడార నివాసులంగా పునాదులు కలిగిన పట్టణముకు నిత్య నివాసనం కొరకు కనిపెట్టుకున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం, అందరం ఒప్పుకోలు చేద్దాం. ఓ ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, మహిమ కలిగిన ఆ యొక్క రాజ్యమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయి, నోరు తెరువు, ప్రభువుకు అప్పగించుకుందాం. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే పైన వాటిని వెతకాలి. దీనుడా సాత్వికుడా నీవు మరణము గెలచితివి, నిన్నే ప్రేమింతును నీకే ప్రార్థింతును. దీనుడా సాత్వికుడా నీవు మరణము గెలచితివి, నిన్నే ప్రేమింతును నీకే ప్రార్థింతును. నీవు మరణము గెలచితివి, నాకై మరణము గెలచితివి, నీవు మరణము గెలచితివి, నాకై మరణము గెలచితివి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా ధ్వజమా, నీవే నా జయధ్వజము. యెహోవా నా బలమా, నీవే నా బలము. యేసు రక్తమే జయం జయం, యేసు నామమే మన విజయం. యేసు రక్తమే జయం జయం, యేసు నామమే మన విజయం. ఆరాధింతును నా యేసుని, ప్రేమింతును ప్రియ యేసుని. ఆరాధింతును నా యేసుని, ప్రేమింతును ప్రియ యేసుని. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యెహోవా రోహి నా మంచి కాపరి, అమృతిరుచురు సమృద్ధిరుచురు. యెహోవా రోహి నా మంచి కాపరి, సమృద్ధిరుచురు సంతృప్తిరుచురు. నా మంచి కాపరి యేసు, నా మంచి కాపరి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా ధ్వజమా, నీవే నా జయధ్వజము. యెహోవా నా బలమా, నీవే నా బలము. నీవే నా జయధ్వజము, నీవే నా బలము. నీవే నా జయధ్వజము, నీవే నా బలము. హల్లెలూయా హల్లెలూయా. సైన్యముతో కాదు, రథములతో కాదు, గుర్రములతో కాదు, ఓ యుద్ధము యెహోవాదే, జయము యెహోవాదేనమై ఉన్నది. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, అప్పగించుకుందాం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు దైవజనులు మీరు నిలబెట్టుకొని మాట్లాడిన వాక్కులకై వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సత్యము నిమిత్తమై ఎత్తిపట్టుడికై
ప్రభువా నీ యందు భయభక్తులు గలవారికి ఒక ధ్వజమును నువ్వు ఇచ్చి ఉన్న దేవుడో ప్రభువా, దావీదుకు తోడై ఉన్నావయ్యా. దావీదుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతి యథార్థమైన భక్తి కలిగిన అయ్యా దావీదుకి సింహాసనం మీదకి నువ్వు తీసుకొని వచ్చి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా శత్రువులతో యుద్ధము చేయవాడివి నీవే అని ప్రభువా, మా పక్షాన యుద్ధము చేయవాడు అయ్యా నీవే అని అప్పగించుకున్నప్పుడు గొప్ప జయమిచ్చిన దేవుడో ప్రభువా. అయ్యా తండ్రి దేవా నీకు స్తోత్రం స్తోత్రం. సత్యం అనే ధ్వజము మాకు ఇచ్చే దేవుడవు. నీ నామమే మాకు ధ్వజమై ఉన్నది, నీ ప్రేమయే మాకు ధ్వజమై ఉన్నది ప్రభువా. మా ప్రాచీన పురుషుడి ప్రాచీన స్వభావాలు అయ్యా మా పాత మనసు అని వాటన్నిటిని మేము నూతన పరుచుకొని ప్రభువా నీ పోలిక నీ స్వరూపంలోనికి మార్చబడిన తండ్రి సత్యమును జయధ్వజముగా మేము కలిగి అయ్యా కొనసాగుటకు నీ కృప మాకు దయచేయండి అయ్యా. అప్పుడు ప్రభువా మా పక్షాలను తోడయ్యుండి మా శత్రువుల మీద మాకు జయమిచ్చే దేవుడుగా, మా పక్షాన నిలవబడే దేవుడుగా ఉంటావు తండ్రి. అయ్యా దేవా మీకు స్తోత్రం. నీ ఉపదేశము నీ ఆజ్ఞలను మేము నా తండ్రి ఎల్లప్పుడూ నా తండ్రి వాటిని గైకొనుచు నడుచుకున్నప్పుడు ప్రభువా అయ్యా నా తండ్రి మాకు జయధ్వజముగా ఉండే దేవుడవు అయ్యా నా తండ్రి. వేటిని బట్టి ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మేము అతిశయించకుండా అయ్యా నా తండ్రి ఈ లోకంలో పరదేశులము యాత్రికులమై గుడార నివాసులుగా మా పితరులు అయా పాత నిబంధన భక్తులు ఎలాగూ జీవించి ఉన్నారో నీ రాకడికి మేము నా తండ్రి అయా ఆ నూతన యెరూషలేము ఆ పట్టణము కొరకు మేము సిద్ధపడే వారింగా అయ్యా నీ కృప మా అందరికీ నీ దయచేయమని తండ్రి వాక్యం చెప్పిన దైవజనులు ఇంకనూ మీరు బహుబలముగా నిలవబెట్టుకోండి. అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోండి, అనేక చోట్ల నీ అయ్యా మీ చిత్తాన్ని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ప్రతి కుటుంబానికి తండ్రి మీరు తోడై ఉండమని అయ్యా తండ్రి. సమస్త ఘనత మహిమ ఈ ఆరాధన ద్వారా మీ ఘనమైన నామానికి మాత్రమే ఆరోపించుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చూద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సముఖము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన రాకడ పర్యంత తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు.